హాయ్ అండి. పండగ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను. ఎన్ని రోజులైనా తల్లనేది చూసుకోగలదు. కాకపోతే నేనింకా అన్ని రోజులైతే ఉండలేము కదా అనేసి నేనైతే మా ఇంటికైతే వచ్చేసాననమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంక పిల్లలు కూడా ఊరు నుంచయితే వచ్చేసారు. ఇంక వాళ్ళకి బయలుదేరించి స్కూలుకైతే పంపించేసాను. ఇంక వాళ్ళెళ్ళడానికి కొద్దిగా డల్ అవుతున్నారు. ఇంక డల్ అవ్వకుండా వాళ్ళకి బయలుదేరించి స్కూలుకైతే త్వరగా పంపించాననమాట. ఏంటంటే ఇంకా స్కూల్‌కి ఒక 10 డేస్ కొద్దిగా లీవ్ అయితే అయింది కదా! స్కూల్‌కి వెళ్ళడానికి కొద్దిగా వాళ్ళు వెనక్కి లాగుతారు. అందు గురించే నేను ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాం కదా! ఈరోజు నుంచని స్కూల్‌కైతే పంపించిన తర్వాత ఇంకా క్యారేజీలకైతే నేను క్యాబేజీ బుట్ట, శనగపప్పు అయితే వండుతున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా అందులోనే వేసి బాగా కలుపుకున్న తర్వాత కడిగేసి బాగా ఉప్పు నీటిలో కడిగేసి నేను పక్కనైతే ఉంచుకున్నాను క్యాబేజీ బుట్ట. ఇలా వండుకున్నా బావుంటది. మనం టమాటా ఏసి కొద్దిగా జ్యూసీగా వండుకున్నా బావుంటదనమాట. నేను ఈ 2 కాంబినేషన్‌లో అయితే వండుకుంటున్నాను. ఇది బాగా ఏగిన తర్వాత కడిగి ఉంచుకున్నాం కదా! క్యాబేజీ బుట్ట అనేది అందులోనే ముక్కలు కట్ చేసుకున్నవి అందులోనే వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత ఇందులో కూడా కలుపుకుంటున్నాననమాట. ఇందులో కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది ఎప్పుడు మనం ఇలా ఏగుతున్నప్పుడు గానీ, మగ్గుతున్నప్పుడు గానీ వేయకూడదు. మనకి శనగపప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసిన తర్వాతే వేసుకోవాలి. అప్పుడు మనకి అది ఉడుకుతదనమాట. ఇదంతా వేగిన తర్వాత మనకు తగినంత కారం అయితే వేసుకొని, పసుపు వేసుకొని కొద్దిగా దానికి ఎంతైతే వాటరో మనకి శనగపప్పు ఉడికిందాక అంత వాటర్ అయితే వేసుకుంటున్నాననమాట. మనకి బాగా ఉడికితేనే బావుంటది. ఇదంతా ఉడికిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసి కొద్దిగా ఉప్పైతే వేసుకున్నాను.